అధ్యక్షత వహించిన జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కిరణ్ గారికి, బీజేవైఎం అధ్యక్షులు రాఖీ గారికి, ముఖ్య అతిథులు మహేందర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి, పవన్ గారికి, రాష్ట్ర నాయకులు పవన్ గారికి, సాయి గారికి, అట్లే తరుణ్ గారికి, మన రాష్ట్ర నాయకులు శ్రీదేవి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, పిల్లి రామరాజు గారికి, పోటీ చేసిన మన లాలు నాయక్ అన్నకి, మన నివేదిత గారికి, శ్రీలత రెడ్డి గారికి, అందరికీ అట్లనే ఒట్టిగానే వెనక కూర్చొని గమనిస్తున్న అన్న మురుగనాథ గారికి, ఎంత ఆకలి అవుతుంది కదా, ఏం లేదా ఆకలి అవుతున్నా మీ సీట్లలోంచి కదలకుండా మా అన్నోళ్ళు ఏం చెప్తారో ఇందామని చూస్తున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం కదా, ఆశీర్వాదం. ఎందుకంటే చిన్నోళ్ళు కదా. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి, మొన్ననే కొత్తగా ఫామ్ అయిన బీజేవైఎం రాఖీ వచ్చినాక అలుపు లేకుండా తిరుగుతూ ఉన్నారు కాన్స్టిట్యున్సీస్ అన్ని. ఈరోజు మనకంటూ ఒక గోల్ ఉండాలి, అవునా కదా? ఈరోజు అందరు కూడా చదువుకున్నాం, అంతా కూడా దాదాపు 30 ఏళ్ళ లోపలే ఉన్నారు. మొత్తం ఎంత ఆనందంగా ఉందంటే చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంతమంది మామూలుగా ఇప్పుడు యూత్ అంతా ఎట్లుంది, టైం అయితే ఫోన్ చూడాలా, లేకపోతే ఇంట్లో వాడితో మాట్లాడాలా, సాయంత్రం అయితే బీరు తాగాల, అందరు కాదులే చాలా మంది అని చూస్తూ ఉంటారు, అవునా కదా? ఇక అది ఎన్ని కాకుండా పార్టీ కోసం, దేశం కోసం అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఈడి దాకా వచ్చిన తమ్ముళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. నేను అంత మీలాగనే ఒక చిన్న ఊర్లోంచి పోయినా, ఇదే స్లిప్పర్లు వేసుకొని కాలేజీలకు తిరిగినాం, ఫీజులు కట్టడానికి 3 సార్లు వాయిదాలు అడిగినాం. ఇవన్నీ మనమే కదా ఉండేది. హాల్ టికెట్ ఇయ్యనంటే బతిలాడి కొద్దిసారి తెచ్చుకొని మళ్ళా పరీక్షలు రాసినాం, సరే ఫెయిల్ అయినాం, పాస్ అయినాం, బయటికి పోయినాం. ఈరోజు ఆ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చినటువంటి ఊరికనే వస్తాం. అయ్యేలా ఒట్టిగానే కలగన్న మనకు అయిపోద్దా? ఈరోజు కలగంటే అయిపోద్దా? రాత్రి మనకి చాలా వరకు పగటి కళ్ళు అంటాం, కొన్నేమో అసలు కలగనంటే భయపడతాం మనం, అవునా కదా? నాకు ఒక కలెక్టర్ కావాలి రాని వచ్చింది కళ. ఏమంటావు? గడక్క లేదు, తప్ప ఇరుక్కు కొట్టుకుంటావు. ఇదేంద్ర నాయన నేనేంది కలెక్టర్ కావటం ఏంది అనుకుంటావా లేదా? అంటే కళలు కానీ ధైర్యం కూడా లేకుంటుంది యువత ఈ మధ్య. కానీ ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలా, మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలా, మన ఊర్లు ఎట్లున్నాయో ఆలోచించాలా. ఎందుకంటే ఆలోచించే గుణాన్నే కోల్పోతుంది ఈరోజు యూత్. అందుకే నేను బయట యునైటెడ్ నేషన్స్ లో పనిచేసిన, 15 సంవత్సరాలు వేరే దేశాలలో పనిచేసినాక నేను ఒకటే అనుకున్నా, నాలాగా ఎట్లయితే ఒక ఊరు నుంచి బయటకు వచ్చి దేశాలు తిరిగి వచ్చి ఈరోజు అందరూ సక్సెస్ ఎందుకు కాలేరు, వాళ్ళ కోసం నేను ఒక ఊతకర్రని కావాలని ఇండియాకి వచ్చిన. మళ్ళా దానికోసమే వీడికి వచ్చినాక నేను ఊకలేదు. 2016లో వచ్చి సై యూత్ అని ఒక యూత్ పెట్టినాం. దానికి పెట్టినాక జాబ్ మేళాస్ పెట్టినాం. మనలాగానే సాయంత్రం దాకా నిక్కర్లు వేసుకొని ఇంటికాడ కూర్చుంటాం కదా. నేను మా ఊర్లో ఒకళ్ళని అడిగిన, ఏమంటారంటే, అరే కూలీలు దొరకట్లేదు ఆయన మందు కొట్టడానికంటే అనేది. అంటే మరి ఎట్లా అన్న, మరి పక్కనే రాజయ్య గారి సీన్ అన్నాడు. మరి సీన్కైతే కూరగా మంచిగా పోతురు కదా, ఆయనకేం పని లేదు కదా, పిల్లగాళ్ళందరూ సీన్ అంటే ఉరుకుతురు ఏందన్న. అంటే ఏమి లేదు, సాయంత్రం కాలం బీరు పోతారు సీన్ అన్నాడు. అంటే చదువుకొని వచ్చి ఆశయాలు లేకుండా ఇంట్లో ఉంటా ఉన్నారు. ఏం జరిగితే అని జరిగిందిలే, మా నాన్న సంపాదిస్తున్నారు, ఇంట్లో కూర్చుంటే తిండి పెడుతున్నారు కదా, సాయంత్రం ఎంజాయ్ చేద్దామన్నాం. కానీ వయసు అయిపోతుంది. మన వయసు ఎంత ఫాస్ట్గా అయిపోద్ది అంటే 20, 22, 24, 26, మళ్ళీ 27 వస్తుందా? 24 అయినాక వస్తుందా ఎప్పుడన్నా? మీకు అంటే ఇదేంది, రాజకీయ సభకు పిలిచిండు, అన్నేం ఆశయాలు అంటుండు, ఆశీస్సులు అంటుండు అనుకుంటారు. రైలు కాదు కదా. ఈరోజు మనల్ని ఈ స్థాయి దాకా పెంచడానికి, ఈ స్థాయి దాకా స్కూల్కు పంపడానికి
బతకడానికి మన అమ్మా నాన్నలు ఎంత కష్టపడి ఉంటారు, పడినరా లేదా? ఒక్కొక్కరు కూలికి పోతారు, కానీ నా కొడుకు పెద్దోడు కావాలనుకుంటారు. ఈరోజు మనం పేపర్ చూస్తే చాలా మంది అతి కూలి చేసుకొని ఇంటికాడ పాకిరి పని చేసే వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్ చదివించిన ఉండరా లేదా? మరి అట్లాంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలన్నా వద్దా? ఇంకొకటి మనం చూస్తూనే ఉంటాం, రాఖీకేం ఆస్తులు లేవు, కానీ రాఖీ సంవత్సరం జైల్లో ఉండు. తెలుసా మీకు? ఎందుకుండు జైల్లో? తలగొచ్చి ఏదైనా దొంగతనాలు చేసి జైలు ఉండా? లేదు కదా. నా ధర్మం ఉండాలా, నా మతం మంచిగా ఉండాలా, నా ఊళ్ళో ఇండియాని మంచిగా చూసుకోవాలా, భారత మాత గొప్పగా ఉండాలా అనుకున్నట్టు దానికోసం వేరే వేరే పార్టీ వాళ్ళందరూ రకరకాల కేసులు బనాయించి జైలుకు పోతే సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. కానీ ఆయనకి ఏమన్నా వచ్చిందా మరి? కానీ ఏదో ఒకటి చేయాలనే తపన, ఆ తపన మీలో ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? మీకు ఒకటి చెప్తా, భగత్ సింగ్ గారికి ఏజ్ ఎంత చచ్చిపోయేటప్పుడు తెలుసా ఎవరికన్నా? ఎంతుండే? 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు భగత్ సింగ్ చచ్చిపోయింది. భగత్ సింగ్ చచ్చిపోయి ఎప్పుడు 31ల, ఇప్పటికి దాదాపు 100 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇప్పటిదాకా భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ అని పుట్టిన పిల్లగాడి కానీ అనుకుంటున్నావా లేదా? ఎందుకు అనుకుంటున్నాం? దేశం కోసం చచ్చిపోయింది కాబట్టి, దేశం కోసం పనిచేసింది కాబట్టి. మరి అలా 24 ఏళ్లకే ఆ రోజు భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం పోరాడి అంతే ఆలోచన వచ్చిందంటే ఎంత గొప్పోడు కావాలా? ఈ రోజు ఫోన్లతోటి ఫ్రెండ్షిప్లతోటి ఆలోచనలు చచ్చిపోతా ఉన్నాయి. మీరు ఒక్కటే దీంట్లో ఇంతమంది ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే ఎంతమంది చేతులెత్తి రాజకీయాల్లోకి రావాలి ఉన్నారా? కొంతమంది ఉద్యోగాలు చేయాలంటే ఎంతమంది ఉన్నారు? ఓకే, మన దేశం బాగుంది, లేకపోతే మా ఊరు బాగాలేదు, మేమేమన్నా చేయాలి ఈ ఊరు కోసం అనుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరా ఎక్కువ? మరి ఏంది తిని కూర్చున్నాం అనుకుంటారా? మరి ఇట్లాంటి వాళ్ళన్నీ ఒట్టిగానే అయితే అయ్యండి. ఈరోజు ఆలోచించాలి మీరు, ఈ దేశం కోసం పనిచేసేది ఎవరు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కుటుంబాలు ఎట్లా రాజ్యం వెళ్తా ఉన్నాయి? ఈ 70 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో దేశం బాగుపడాలంటే మోడీ గారు పనిచేసిండ్రా, ఇంకెవరైనా పనిచేసిండ్రా అని ఆలోచించాలా లేదా? దాంతోపాటు ఈరోజు మన జీవితాలు మంచిగా ఉండాలా, రేపు మనకు ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలు వచ్చి మనం మన తల్లిదండ్రులకి ఒక తోడు ఉండాలా, లేకపోతే రాజకీయాల్లో వ్యవస్థని మార్పు చేయాలా, మా ఊరుకు మంచి చేయాలా, మా వాడకు మంచి చేయాలా. నేను ఈ స్థాయి నుంచి 25 ఏళ్ళు 26 ఏళ్లకే నీకు యోగి గారు ఇన్నర్గా పేరు, యోగి గారు 26 ఏళ్లకే ఎంపీ అయింది, ఇంకా గెలవట్లేదు, ఓడిపోయేది లేదు ఇంకా ఆయన. అంటే 26 ఏళ్ళకి ఎంపీ అంటే మాటలా అది? అంటే ఎట్లయితారు? అంటే ఒక ఆశయం కావాలి. మీరు కూడా ఆశయం పెట్టుకోండి. నీకు ఉద్యోగాలు తెరపడానికి ఆశయం కావాలా, మార్పులో వ్యవస్థలో మార్పు రావాలంటే ఆశయం కావాలా, మన తల్లిదండ్రులకి మనం తోడుండి రేపు పలానా వీళ్ళ నాన్న అని చెప్పుకునేటట్టు రావాలా, పలానోడు కొడుకు కాదు ఇగో వీళ్ళ నానే ఆయన చెప్పేటట్టు రావాలి. అని రావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా. చేయాలంటే మీరు కష్టపడాలి. కాబట్టి ఈరోజు మీటింగ్కి వచ్చి మనం చూసినాం, ఈయన ఇంతమంది ఒకేసారి 500 మంది యూత్ ఒక దగ్గర ఉంటే మనం ఏం చేయొచ్చు? విప్లవాలు సృష్టించవచ్చు, దేశాన్ని మార్పు చేయొచ్చు. ఒకప్పుడు వివేకానందుడు ఏమన్నాడు? నాకు 100 మంది గట్టెళ్ళని ఈ దేశ చరిత్రనే మార్చేస్తాను. ఇలా ఒక్కడే వచ్చిండు నరేంద్ర మోడీ, మారుస్తుందా మారవట్లేదా? ఇలా ఇంతమంది 500 మంది ఉన్నాం, మనందరం కూడా మోడీకి తోడైన వరకు ఏం చేయలేస్తాం? దేశం మొత్తం మార్పు ఇక్కడ నల్గొండ నుంచే చేయలేస్తామా లేదా? చేస్తామా లేదా? ఒట్టిగా సపోర్ట్లు కొడతారా? ఇలా మనం మాట్లాడాలా. నీ ముందు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించాలా. ఒకళ్ళు అంటారు బీజేపీలో కానీ ఏబీపీలో కానీ కార్యకర్తలు ఉండంటే ఒక్కడుంటే చాలు నాయన 100 మందికి ఈక్వల్, వాడు ఎనికి కూడా రాడంటారు. అంటారా? మరి అట్లా అనేటట్టు ఉండేటట్టు. దాంతోపాటు రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 13వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికి ఎవరేం చేస్తున్నారు, మనం పోయి ఎట్లా పని చేయాలా, ఎట్లా పని చేస్తే మన ఓట్లు వస్తాయి, మనమేం చేద్దాం అనుకుంటున్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా జనాలకు చెప్పాలి. దానికి తగ్గట్టు నేను చెప్పిన ఉన్న రోజు నేను ఎంపీ కాగానే 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు చేయడమే నేను ధ్యేయంగా ఆశయంగా పనిచేస్తా అని చెప్పిన. దానికి ఒక ఆయన అంటాడు 50,000 చేస్తా మేము రాష్ట్రంలో ఇయ్యలేదంటాడు. నీకు మనసుంటే మార్గం ఉంది. ఈ రోజు దాదాపు 18 లక్షల జనాభా వచ్చేసరికి 20-30 లక్షలు ఉంటుంది. మన ఓట్లే 18 లక్షలు.
మనం అన్న జాబులు 50,000 అంటే 4% కూడా కాదు. 4% మందికి ఉద్యోగాలు ఇవ్వలేమా మనం? ఈ రోజు మొన్ననే కిరణ్ రిజిజు గారు మంత్రి గారు వచ్చిండ్రు. ఆయన ఏమని చెప్పిండ్రు, మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తా, నీకు మొత్తం కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇస్తా, మీరు గెలిపించడండి సెంటర్లో చెప్తున్నా అని చెప్పిపోయింది. దాని అన్నిటితో పాటు రేపు డ్రై పోర్ట్ తెస్తాం, ఉద్యోగాల కల్పన కోసం ధ్యేయంగా పనిచేస్తాం. ఎందుకంటే యువత కోసమే రాజకీయాల్లోకి వచ్చినాం, యువత బాగు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినాం. ఇదే మాట చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఉందా? వాళ్ళకు ఉండదు. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చేది మనం, రేపు 400 సీట్లు గెలిచేది మనం, రేపు పని చేస్తే చేసేది మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయినసారి 5 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు. ఏ రోజున దేవరకొండ వచ్చిందా, సాగర్ వచ్చిందా, ఏ రోజున ఎంపీ అని తెలిసిందా? ఒక్క ప్రాజెక్టు నేను మీడియా మిత్రులు సాక్షి అడుగుతా ఉన్నా, 5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన ఒక్క 100 కోట్ల ప్రాజెక్టు చూపిమను, నేను పోటీయే చేయను రేపు. అంటే వాళ్ళ వల్ల కాదుగా, ఎందుకంటే వాళ్ళు పని చేయడానికి కాదు. ఇగో ఇందాక కోర్టుకు పోయినాం, నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడినాక ఇందాక రామరాజు చెప్పిండు కదా, మొన్న కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జానారెడ్డి మాట్లాడినాడు, జానారెడ్డి కొడుకు మాట్లాడలేదంట. మరి ఎంపీగా చేసేది జానారెడ్డి కొడుక? ఓటేసేది ఎవరికి వేయాలి మనం? వీళ్ళు మీరు ఆలోచించాలి. ఎంతసేపు జానారెడ్డి కొడుకు, నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మీటింగ్ చెప్పిండుగా, జానారెడ్డి ఒక్కొడికి ఎమ్మెల్యే అయిండు, ఇంకొకడికి ఎంపీ అవుతుండు, జానారెడ్డి గారు రాజ్యసభ అవుతుండు. ఇదేనా మనం చేసుకునే రాజ్యం? ఇదేనా మనం చేసుకున్న స్వాతంత్రం వచ్చినాక చేసేది? మరి వీటన్నిటికి అడ్డుకట్టేయాలంటే మీరందరూ కూడా పనిచేయాలి. ఇందాక సీనన్న చెప్పిండు, ఒక్కొక్కళ్ళు మీరు ఒక్కళ్ళుంటే చాలు ఊరు మొత్తాన్ని ఓటేయచ్చు, ఒక్కళ్ళుంటే చాలు. ఇలా ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు మనకు ఓటేయడానికి. ఉండరా లేదా? మీరు ఎవరు అడిగినా ఏమంటారు, ఎవరు ఓటేస్తామంటారు? ఇంతకుముందు ఎప్పుడు విన్నామా ఇట? ఈరోజు పిల్లల కానించి పెద్దోళ్ళు ముసలోళ్ళ దాకా ఎవరు చెప్పినా ఒకటే మాట, నరేంద్ర మోడీ 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 మోడీ. అవునా కదా? ఎందుకంటారు? 10 ఏళ్ల నుంచి ఆయన పని చూసారు కాబట్టి అంటుండ్రు, ఇలా రోడ్లు వేసాడు కాబట్టి అంటుండ్రు, మన ఊళ్ళలో సీసీలు వేసాడు కాబట్టి అంటుండ్రు, ఇంటింటికి టాయిలెట్ కమిటీగా అంటుండ్రు, ఇంటింటికి రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అంటుండ్రు, ఎవ్వరు లేనిది ఫ్రీగా వ్యాక్సిన్లు మనకు కాదు ప్రపంచానికి ఇచ్చింది కాబట్టి అంటుండ్రు. ఒకప్పుడు ప్రపంచంలో మన మోడీ గారికి ఉన్న విలువ ఏ ప్రధానమంత్రి కన్నా ఉందా ఇంతకుముందు? మరి ఇలా వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ వల్ల, నరేంద్ర మోడీ గారి వల్ల వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ కష్టపడండి. ఈ ఒక్క 10 రోజులు మీరు కష్టపడండి. 5 ఏళ్ళు మీకోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఒక్క 10 రోజులు, రోజుకు 4 గంటలు మీ టైం ఇవ్వండి, రోజుకు 18 గంటలు మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను వచ్చిందే యువత కోసం, యువ భారతం కోసం. ఈ రోజు మన దేశమే యువ భారతం. 40% అంత 30 ఏళ్ల లోపల మీ చరిత్ర మారాల. మనం అందరం నిలబడితే ప్రపంచాన్ని శాసించవచ్చు రేపు. ఆ కలలు అనేది నరేంద్ర మోడీ, మేక్ ఇన్ ఇండియా అనేది నరేంద్ర మోడీ, ఇండస్ట్రీలు రావాలనేది నరేంద్ర మోడీ, మనం డెవలప్ చేయాలనేది నరేంద్ర మోడీ. కాబట్టి అందరూ కూడా కష్టపడతారా? మరి అయిపోయిందా? నీరసం వచ్చిందా? అందరూ డల్ అయిపోయారు కదా? కష్టపడతారా? మరి కష్టపడతాం కదా. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏ గుర్తుకేయాలి ఓటు? ఏ గుర్తుంది? కమలం గుర్తే కదా. ఇగో మీకు ఒకసారి అన్నం చూపి